ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ఫార్మా, కోటక్ మహీంద్ర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇవాళ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది, సో 2-3 డేస్గా కంటిన్యూ అవుతా ఉంది. నెక్స్ట్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందంటారు, అలాగే ఎందుకు ఈ రీజన్స్ ఏంటి సార్? అయితే ప్రధానంగా మార్కెట్లు ఇంతగా తగ్గటానికి కొన్ని కారణాలలో మనం చూస్తుంటే ఆయిల్ ప్రైసెస్ రైజ్ అనేటువంటిది మొట్టమొదటి ప్రధాన కారణం అండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో తగ్గుదల లేకపోగా రోజు రోజుకి పెరగటం, $90 మించిపోవటం అనేటువంటిది మార్కెట్లో ప్రధానమైనటువంటి ప్రతిబంధకం అయిపోయింది. తర్వాత అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా అలా కొనసాగుతూనే ఉన్నాయి. మీరు గమనిస్తే ఈరోజు వచ్చినటువంటి ఒక ప్రకటనలో మనకి యుఎస్ అధ్యక్షుడు చేసినటువంటి ఒక ప్రకటన ఏంటంటే హార్మోజ్ కూడా మాదేనని చెప్పి ఒక ప్రకటన ఆయన చేయడం జరిగింది. ఏదో ఈ రోజున మనం కొత్తగా కనిపెట్టినట్టుగా ఇది అమెరికాలో భాగంగా కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఉద్రిక్తలు అనేటువంటివి అలా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు కారణాలతో పాటుగా యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్లో పెరుగుదల అనేటువంటిది కూడా మార్కెట్ డౌన్ఫాల్కి మరొక ప్రధాన కారణమైంది. నాలుగో కారణాన్ని చూస్తే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా వీలైనంత వరకు కూడా మార్కెట్లకి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చూస్తున్నాం. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. ఈ కారణాల వల్ల మార్కెట్లో ఒక స్తబ్దత, తగ్గుదల అనేటువంటిది కొనసాగింది. ఇకపోతే మార్కెట్లు కనుక ఈరోజు క్లోజింగ్ టైంకి 24,000 కన్నా ఇంకా దిగువకు కనుక క్లోజ్ అయితే మాత్రం మార్కెట్లో మరింత దిగజారేటువంటి ప్రమాదం కూడా ఉందని మనం గమనించాలండి. కాల్ ఉన్నారు సార్, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. ఆయిల్ లైఫ్ అనేది ఈ రేట్ లో కొనుక్కోవచ్చా సార్? ఆయిల్ లైఫ్ సార్, ఒకసారి మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. సాయి లైఫ్ సార్. సాయి లైఫ్, ఓకే. అవును సార్, అదొకటి. తర్వాత వచ్చేసి కరోనా రెమెడీ సార్. సాయి లైఫ్ ఇప్పుడు మీరు కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదన్నా మార్కెట్ ఫర్దర్గా ఏదన్నా ఫాల్ అయినప్పుడే పరిశీలించండి, కానీ ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదండి. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి ఒకసారి జీవి రావు గారితో. నమస్తే అండి. నమస్తే అండి. డిజిలాజిక్ సిస్టమ్స్ 120 అండి. అవన్నీ ఈ రేట్లో ICRA అవి కొనుక్కోవచ్చండి. ఇప్పుడు మీరు అమ్మటం వరకు కరెక్టేనండి. కరెంట్ రేట్లో ఆ వచ్చే అమౌంట్ని ఇమీడియట్గా వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా కొద్ది రోజులు వెయిట్ చేయండి. మార్కెట్ స్టెబిలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ భాస్కర్ చేస్తున్నారు. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఒక 2 షేర్ల గురించి చెప్పండి. ఒకటి నాట్కో ఫార్మా, ఇంకొకటి ఫైన్ ల్యాబ్. ఈ రేట్లో తీసుకోవచ్చాను. నాట్కో ఫార్మా కరెంట్ రేట్లో కూడా బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. కాకపోతే కొందారకం అంటే స్టాక్స్ ఎంటైర్ థింగ్ సేమ్ డే కాకుండా మీరు స్లోగా ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక 2-3 సంవత్సరాల వ్యవధి కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేయదగిన ఫార్మా కంపెనీలో నాట్కో ఫార్మా కూడా ఒకటండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ప్రస్తుతం మ్యాక్స్ అంటే కొనొచ్చు సార్ ఈ ప్రజెంట్ రేట్ లో? మ్యాక్స్ హెల్త్ కేర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచిదేనండి. కాకపోతే ఇప్పుడు కరెంట్ రేట్లో ఫ్లక్చుయేషన్ ఉంది, ఇంకా తగ్గే అవకాశం ఉందండి. మార్కెట్లో కాస్త స్టెబిలైజేషన్ అయిన తర్వాతే మీరు ఫ్రెష్ బయింగ్ని పరిశీలించండి. నెక్స్ట్ కాలర్ శర్మ గారు చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్, L&T ఫైనాన్స్, ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నాం సార్. అమ్ముకోవచ్చా, వెయిట్ చేయమంటారా? యాక్షన్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. L&T ఫైనాన్స్ అయితే ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. నిజానికి మీరు తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చు L&T ఫైనాన్స్.
సార్ షిప్ రాకెట్ షేర్స్ ఈ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫ్రెష్ బయింగ్ కరెంట్ రేట్లు అయితే అవాయిడ్ చేయండి. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీ గురించి అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్, ఫ్రెష్ బై చేయొచ్చు అని. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇప్పుడు కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు అండి. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇప్పటికే ఉన్నవాళ్ళు యావరేజ్ చేయొచ్చు, లేదా ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు అండి. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా తగినప్పుడల్లా మీరు కొనొచ్చు అనేటువంటిది ఒక అప్రోచ్, కానీ కరెంట్ రేట్లో మాత్రం బై చేయకండి. రాడికో ఖైతాన్ అలాగే లాయిడ్ ఈ రెండింటిని కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. రాడికో ఖైతాన్ లాంగ్ టర్మ్కి చాలా మంచి షేర్ అయినప్పుడు కూడా ప్రజెంట్ ఫుల్లీ ప్రైస్డ్ అండి. ఇక్కడి నుంచి ఏదైనా బాగా తగ్గినప్పుడు మాత్రమే మీరు పరిశీలించండి. అలాగే లాయిడ్ కూడా కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు. రవికృష్ణ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. జీరో గారు, ఈ మహీంద్రా అండ్ మహీంద్రా టీవీఎస్ మోటార్స్ ఈ రేట్లు ఇప్పుడు బై చేయొచ్చా ఒక 1 year 2 years కోసం? అదొకటి, మనం యాప్ లో మార్జినల్ ట్రేడింగ్ ఎంటీఎఫ్ ఉంది కానీ ఎంటీఎఫ్ ని మనం ఉపయోగించుకోవడం మంచిదా? కరెక్టా కాదా? కరెక్టా. M&M టీవీఎస్ మోటార్ గురించి ముందుగా మాట్లాడుకుందామండి. మనం ఏంటంటే M&M వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తగ్గినప్పుడు ప్రతిసారి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టీవీఎస్ మోటార్స్ గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇన్వెస్టర్కి మంచి రేటుని అందించింది. కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రైస్ పరంగా మనం చూసుకుంటే ఇప్పటికే చాలా పెరుగుదలలో మనం ఉంటూ చూసాం. మీరు బై ఆన్ డిప్స్ అని చెప్తారండి. ఈ 2 షేర్లు కూడా ఆన్ డిప్స్లో బై చేస్తే లాంగ్ టర్మ్ మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందండి. ఇకపోతే మార్జిన్స్ బేస్ చేసుకుని స్టాక్స్లో ట్రేడింగ్ చేయటం కానీ లేకపోతే బయింగ్ కానీ అంత అడ్వైజబుల్ కాదండి. దీనిలో మీకు రిస్క్ ఎక్కువ ఉంటుందని గమనించండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారావు చేస్తున్నారు. కృష్ణారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 1650లో కొన్నానండి, 50 క్వాంటిటీ. దాని సపోర్ట్ లెవెల్ ఎక్కడండి? ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా. మీరు ఇప్పుడు కరెంట్ రేట్లో హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఇక్కడి నుంచి కనుక ఇంకా ఏదన్నా ఒక మోర్ దాన్ 5% ఫాల్ అయినప్పుడు మాత్రమే ఫర్దర్గా యాడ్ చేసే విషయం పరిశీలించండి. ప్రస్తుతానికి ఉన్న షేర్లు అయితే అమ్మకుండా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ గణేష్ చేస్తున్నారు. గణేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఒక 1.5 year బ్యాక్ మోర్సల్ ల్యాబ్ అనే షేర్లు కొన్నానండి 82లో. ఇప్పుడు ఆ రేట్ వచ్చిందండి. అది అన్ని కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బిఎస్సి ఆ 3 కొనుక్కోవచ్చా? అండ్ ముందు ఇదైతే అమ్మేసేయండి. లేకపోతే మీరు అడిగినటువంటి వాటిలో కోల్ ఇండియా, బిఎస్సి, ఎన్టీపీసీ అడుగుతున్నారు. కోల్ ఇండియా ఈరోజు బిలో 400 రూపీస్కి వచ్చింది. అంటే మనం 398, 399 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు కోల్ ఇండియాలో. అలాగే ఎన్టీపీసీ కూడా చాలా రీజనబుల్ వాల్యుయేషన్లో మీకు ఇప్పుడు అవైలబుల్ అవుతుంది. ఎన్టీపీసీ కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. లేకపోతే బిఎస్సి వచ్చేసి 4400, 4500 దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 3300లో ట్రేడ్ అవుతుంది బిఎస్సి. 3000, 3200 స్థాయిలో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ 3 షేర్లు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగానే ఉన్నాయి. సో స్మాల్ క్వాంటిటీస్ బై చేయడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ అప్పారావు చేస్తున్నారు. అప్పారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ విశాఖపట్నం నుంచి అండి. సార్ నేను పీసీబీఏలో కొన్నాను సార్, 30% లాస్ తో ఉన్నాను. అలాగే మోర్సన్ లో 2 years బ్యాక్ కొన్నానండి 90 రూపీస్. ఈ 2 హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మించుకోవచ్చు చెప్తారు? అంటే కొంచెం ఏదన్నా మార్కెట్ రైజ్ అయినప్పుడు రెండిట్లో నుంచి కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే ఒక షేర్ కంటిన్యూస్గా మోర్ దెన్ 1 year ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయకపోయినప్పుడు వాటిలోనే కంటిన్యూ అయ్యే కన్నా కూడా కాస్త రైజ్ వచ్చినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ చేస్తున్నారు. మధుసూదన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, స్టాక్ నేమ్ చెప్పండి. సార్ నా దగ్గర సిప్లా ఉన్నాయండి, ప్రాఫిట్ లో ఉన్నాను. అవి 25 షేర్స్ ఉన్నవి. ఈ 2 అమ్మేసి సాయి పేమెంట్ షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది? మీ సలహా కావాలి సార్. లేదండి, షిఫ్ట్ అవద్దండి. ఎందుకంటే సిప్లా ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఫార్మాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. మీ దగ్గర ఉన్న క్వాంటిటీ కూడా తక్కువ క్వాంటిటీ కదా, ఏదైనా తగ్గినప్పుడు ఏమైనా మరికొన్ని యాడ్ చేసే ప్రయత్నం చేయండి. సిప్లా నుంచి వేరే కంపెనీలో షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. సార్ ర్యాపిడ్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్, చూద్దాం. డెఫినెట్. ఎన్టీపీసీ సార్, ఎన్టీపీసీ మీరు అరౌండ్ 130-135 రేంజ్లో బై చేయొచ్చండి. లాంగ్ టర్మ్కి ఎక్సలెంట్ కంపెనీ అని చెప్పొచ్చండి. ఎన్టీపీసీ 335లో కొనొచ్చు. ఎన్టీపీసీ గ్రీన్ కూడా
లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. ఇంద్రప్రస్థ మెడికల్ కార్ప్ సార్. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ బై అండ్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవుతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మంచి ప్రయోజనంగా ఉంటుందండి. అపోలో మైక్రో గురించి సార్. అపోలో మైక్రో అరౌండ్ 360కి వచ్చినప్పుడు బై చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందండి. క్యాస్ట్రాల్ సార్. కాస్ట్రాలు 185, 187 రేంజ్లో ఉందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్లో కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉంది, 195 వరకు కూడా. నువమా వెల్త్ సార్. నోమా వెల్త్ ప్రజెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిదండి. M&M సార్. M&M లాంగ్ టర్మ్కి ఎక్సలెంట్ అండి. కరెంట్ రేట్ నుంచి కూడా బై చేయడం స్టార్ట్ చేయొచ్చండి. అరబిందో ఫార్మా సార్. అరవింద ఫార్మా ఎక్సలెంట్ అండి. కంపెనీ యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు ఇక్కడి నుంచి కూడా మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉందండి. యథార్థ హాస్పిటల్ సార్. యథార్థ హాస్పిటల్ అరౌండ్ 780కి వచ్చినప్పుడు బై చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 yearsలో చాలా మంచి రిటర్న్ అందించింది. కాకపోతే ఫ్రెష్ బయింగ్ చేయాలంటే అరౌండ్ 780, 785 రేట్లో బై చేయొచ్చండి. యా, కాలర్ ఉన్నారు సార్, మోహన్ కాల్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు ఆదిత్య ఇన్ఫోటెక్ IPO నుంచి ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా తగ్గుతుంది, దాన్ని ఇంకా అక్యుములేట్ చేయొచ్చా లేదా అన్నది తెలుసుకోవాలి. వద్దండి, ఇప్పుడు మామూలుగా ఏదైనా కాస్త రైజ్ అయితే దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే అడ్వైజబుల్ అండి. సార్ ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్. వడాఫోన్ ఐడియా ఇప్పుడు కరెంట్ రేట్లో అవాయిడ్ చేయటమే మంచిదండి. ఇంకా ఏదన్నా తగ్గినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దీనిలో ఎంట్రీ తీసుకోవచ్చండి. వారీ ఎనర్జీ సార్. వారీ ఎనర్జీస్ కరెంట్ ప్రైస్లో హోల్డ్ చేయండి. ఇప్పటికే ఉండేవాళ్ళు ఫ్రెష్ బయింగ్ని అయితే కరెంట్ రేట్లో అవాయిడ్ చేయటం మంచిదండి. ఎస్ బ్యాంక్ సార్. ఎస్ బ్యాంక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తారండి. ఫ్రెష్ బయింగ్ చేయాలంటే 20 రూపీస్ అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయటం మంచిదండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేయటం మంచిదండి కరెంట్ రేట్లో. కాకపోతే ఇప్పుడున్న తగ్గుదల విధానం చూస్తుంటే ఇది 700 కన్నా కూడా తక్కువకు వస్తామనేటువంటి భయం కూడా లేకపోలేదు. అందుకని ఫ్రెష్ బయింగ్ని అయితే అవాయిడ్ చేయండి, కానీ ఇప్పటికే ఉండేవి మాత్రం హోల్డ్ చేయండి. సార్ సీజీ పవర్, కుపిడ్. సీజీ పవర్ డెఫినెట్గా హోల్డ్ చేయండి, పెరిగే అవకాశం ఉందండి ఇక్కడి నుంచి. క్యూపిడ్ మాత్రం సెల్ చేయటమే మంచిదండి కరెంట్ రేట్లో. లుపిన్ సార్. లూపిన్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇక్కడి నుంచి కూడా చాలా డీసెంట్ రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉందండి. డాక్టర్ రెడ్డీస్ సార్. డాక్టర్ రెడ్డీస్ ఫండమెంటల్స్ చూస్తే స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడానండి మామూలుగా వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్కువ లేదు. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అంటే వాళ్ళు అరౌండ్ 1150 లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. అదానీ పవర్ సార్. అదానీ పవర్ అరౌండ్ 190 రూపీస్కి వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. బిఎస్సి సార్. బిఎస్సి మనకి అరౌండ్ 3200లో బై చేయొచ్చు. ఇది కనీసం 1 year అన్నా హోల్డ్ చేస్తే మంచి రిటర్నే రావచ్చు అండి. ఐటీసీ సార్. ఐటీసీ అరౌండ్ 265లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. ఒక 1.5 year, 2 years హోల్డ్ చేస్తే ఐటీసీ చాలా బ్రోకింగ్ ఫార్మ్స్ 400 రూపీస్ ప్రైస్ టార్గెట్ ఇస్తున్నాయి. అందుకని మంచి రిటర్న్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బై చేయొచ్చండి. భారతీ ఎయిర్టెల్ సార్. భారతీ ఎయిర్టెల్ షార్ట్ టర్మ్ కోసం అని చెప్పి బై చేయొచ్చండి. ఒక నెల 15 రోజుల్లో ఇది 2100 రూపాయలు అవ్వచ్చు అని చెప్పి ఎన్నో బ్రోకరేజ్ చెప్పడం జరిగింది. నాల్కో సార్. నెల్కో వచ్చేసి సెల్ చేయమని చెప్తారండి. నాల్కో మాత్రం బై చేయొచ్చండి. యా, బీడీఎల్ సార్ అండ్ బిఈఎల్. బీఈఎల్ ఈ రెండు కూడా కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. డిఫెన్స్ సెక్టార్లో ఉన్న షేర్లో ఇవి రెండు కూడా బీడీఎల్ చాలా కాలం తర్వాత మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇక్కడి నుంచి కూడా ముందుకెళ్లే అవకాశం ఉందండి. అలాగే బీఈఎల్ కూడా కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బై చేయొచ్చండి. మజగాన్ డాక్ సార్. మజగాన్ డాక్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా బై చేయొచ్చండి. అనంతరాజ్ సార్. అనంతరాజ్ కూడా లాంగ్ టర్మ్ పర్పస్లో బై చేయొచ్చండి. ఎన్టీపీసీ గ్రీన్ సార్. ఎన్టీపీసీ గ్రీన్ ఏంటంటే కొంచెం వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ లేదండి. కాకపోతే తగ్గినప్పుడు మాత్రం కొన్ని షేర్లు కొనే ప్రయత్నం చేయొచ్చండి. జిఈ షిప్పింగ్ సార్. జిఈ షిప్పింగ్ ఎక్సలెంట్ అండి. జిఈ షిప్పింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పటికే ఉంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. ఆస్ట్రాల్ సార్. ఆస్ట్రాల్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు తగ్గినప్పుడల్లా బై చేయొచ్చండి. బై అండ్ డిప్స్ పాలసీ ఫాలో అయితే ప్రయోజనకరంగా ఉంటుందండి. టొరెంట్ సార్. టొరెంట్ పవర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు హోల్డ్ చేయమని చెప్తానండి. పిఎఫ్సి సార్. కదండి. పిఎఫ్సి సార్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్సలెంట్ అండి. నిజానికి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో అవైలబుల్ అవుతుంది. తర్వాత ఇది ఆర్ఈసీతో మెర్జ్ అవుతుంది. ఇప్పుడు ఇది 1 year అండ్ అబోవ్ హోల్డ్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇరిడా సార్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎరిడా వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే సెల్ చేయమనే చెప్తారండి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా తక్కువ రేట్లో కొన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇది అనువైన సమయం అని చెప్పొచ్చు. ఎస్బీఐ సార్.
ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు అరౌండ్ 1010-1020లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎక్సలెంట్ అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి. అరౌండ్ 300-310లో 1 year అండ్ అబోవ్ పర్పస్కి బై చేసి హోల్డ్ చేయొచ్చండి. లారస్ సార్. లారస్ ల్యాబ్ ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడి నుంచి ఒక 5% అండ్ అబోవ్ ఫాల్ అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయటం మంచిదండి. బాటా అండ్ ఏషియన్ పెయింట్స్ సార్. బాటా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చండి. అలాగే ఏషియన్ పెయింట్స్ కరెంట్ రేట్లో ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు రేట్లో కొంత మొదలుపెట్టి తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. జీవీరావు గారు నమస్తే. నమస్తే అండి. సార్ నాకు 2 స్టాక్స్ చెప్పండి సార్. నా దగ్గర గ్రో అండ్ ఇండియన్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అవి ఉంచమంటారా? ఎంతవరకు టార్గెట్ ప్రైస్ కొద్దిగా చెప్పగలరా సార్? అయితే గ్రో వచ్చేసరికండి మామూలుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడ నుంచి మీకు కనీసం ఒక 20% అప్రిసియేషన్ టార్గెట్ పెట్టుకుని లాంగ్ టర్మ్ పర్పస్లో మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. యా సార్, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా కరెంట్ ప్రైస్? టాటా స్టీల్ అరౌండ్ 180-182 రేంజ్లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. 200 రూపీస్ ప్రైస్ టార్గెట్ పెట్టుకుని 178 స్టాప్ లాస్తో 1 year పీరియడ్లో హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ నాగరాజు చేస్తున్నారు. నాగరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. హలో సార్, అది హలో చెప్పండి. అది కేపీఐ గ్రీన్ బై చేయొచ్చా అది ఇప్పుడు? కేపీఐ గ్రీన్ ఇక్కడి నుంచి ఏదన్నా ఫాలో అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే యా సార్, కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఎగ్జిటర్ హోల్డ్ అని. కెనరా బ్యాంక్ ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ 120-125 రేంజ్లో ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి, అందుకని ఎగ్జిట్ కాకండి. యా నెక్స్ట్ వేదాంత ఐరన్ గురించి అడుగుతున్నారు సార్. వేదాంత ఐరన్ స్టీల్ కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రమోటర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి దీనిలో ఎక్వైర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సో మీరు కనుక కనీసం ఒక 2 ఏళ్ళు హోల్డ్ చేసేటువంటి ఆలోచన ఉంటే వేదాంత ఐరన్ స్టీల్లో ఎంటర్ కావచ్చండి. నెక్స్ట్ కాలర్ నారాయణ చేస్తున్నారు ఒంగోలు నుంచి. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్ ఇద్దరికి. నమస్తే అండి. ఎన్ఎండిసి తీసుకున్నాను సార్ 86లో. ఓకే. తర్వాత సిఎంపిడిఐ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అనేది ఒకటి తీసుకున్నాను సార్ 241లో. వాటి గురించి వాటి టార్గెట్ చెప్తారని చేశాను సార్. ఎన్ఎండిసి మీరు ఎంత వ్యవధి కోసం అని చెప్పి తీసుకున్నారండి? ఒక 5-6 నెలలు ఉంచుదాం. ఓకే అండి, 5-6 నెలల్లో ఎక్కువ మార్పు ఏమి రాకపోవచ్చు అండి. ఎన్ఎండిసి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటేనే హోల్డ్ చేయండి, లేకపోతే మీ ప్రైస్ వచ్చినాక ఎగ్జిట్ ప్రయత్నం చేయండి. జనరల్గా 2 to 3 years హోల్డింగ్ ఉంటే మాత్రం ఎన్ఎండిసిలో మీకు ప్రయోజనం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ బాలు చేస్తున్నారు. బాలు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే డాక్టర్ రావు గారు. నమస్తే అండి. సార్ వారి రెన్యూబుల్ సార్ WRTL 25% లాస్ లో ఉన్నాను సార్. అది ఓకే. తర్వాత బిఎస్సి ఒకటి 3800 దగ్గర కొన్నాను, అది కూడా నియర్లీ 16% లాస్ లో ఉన్నాం సార్. ఓకే అండి, వారి రెన్యూబుల్స్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ప్రజెంట్ తొందరపడైతే ఎగ్జిట్ కాకండి, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఏదైనా మార్కెట్ ర్యాలీ వచ్చినప్పుడు దీనిలో కూడా కొంత ప్రైస్ పెరిగితే అమ్మే ప్రయత్నం చేయొచ్చు. బీఎస్సీ విషయం అయితే మీరు ఏమాత్రం వరి అవ్వద్దు. బీఎస్సీ లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉంది. మీ ప్రైస్ రావటమే కాకుండా ఇంకా పెరుగుదలకు కూడా అవకాశం ఉందండి. బీఎస్సీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు భయంగా హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ భాస్కర్ చేస్తున్నారు. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీ రావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. అవంతి ఫీడ్స్ 1050లో కొన్నాం సార్ 10 షేర్లు. ఓకే. ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా సార్, లేదంటే యావరేజ్ ఏం చేయొద్దు కానండి, ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్లో ఇది మంచి ప్రయోజనకరంగానే ఉంటుందండి. సార్ ఎలికాన్ ఇంజనీరింగ్ అట్ 580 రూపీస్లో ఉన్నాయి. సో కంటిన్యూ టు హోల్డ్ ఆర్ ఎగ్జిట్? డెఫినెట్గా హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి తొందరపడి ఎగ్జిట్ కావద్దు. నవా 630లో ఉన్నాయి సార్. నవా కూడా డెఫినెట్గా హోల్డ్ చేయండి, ఇది కూడా లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ అండి. క్వాలిటీ వాల్స్ గురించి అడుగుతున్నారు సార్, ప్రజెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా అని. క్వాలిటీ వాల్స్ అవాయిడ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా కూడా పేరెంట్ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్లో కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈవెన్ ఒక్క షేర్ కొనుక్కుంటా వెళ్ళినా కూడా లాంగ్ టర్మ్లో ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుందండి. హెచ్యుఎల్. మిల్కీ మిస్ట్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? మిల్కీ మిస్ట్ కరెంట్ ప్రైస్లో అవాయిడ్ చేయండి. మీకు నిన్న లిస్టింగ్లో మంచి గెయిన్స్తో ఉన్న ప్రస్తుతం కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత
తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర వేదాంత ఐరన్ అండ్ స్టీల్ సార్ 20% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఒకటి. ఓరియానా పవర్ 40% లాస్ లో ఉన్నాను సార్. ఈ రేట్ లో యావరేజ్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా? ఈ రెండు చెప్పండి సార్ కొంచెం. మీరు వేదాంత అయితే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. కరెంట్ రేట్లో 20% ప్రాఫిట్లో మీరు ఉండాలని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ సాంబశివరావు చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీబీ రావు గారితో. సార్ నమస్తే అండి, నేను నమస్తే. ఐఆర్సిటీసీ తీసుకున్నానండి 650 దగ్గర. ఓకే, అవి ఉంచమంటారా తీసేయమంటారండి? లేదండి, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మార్కెట్లో ర్యాలీ ఉన్నప్పుడు అది కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. తొందరపడి ఇప్పుడైతే ఎగ్జిట్ కాకండి. సార్ హోల్డింగ్ వోల్టాస్ అట్ 1300 రూపీస్లో, సో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. వోల్టాస్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. హోల్డ్ చేయండి. సార్ వాట్ అబౌట్ గ్రాసిమ్ సార్ అట్ 3273 రూపీస్లో ఉన్నాయి. సో గ్రాసిమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తారండి. ఇన్ఫ్యాక్ట్ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఫండమెంటల్గా ఎక్సలెంట్ కంపెనీ, అలాగే కంపెనీ ఫలితాలు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. నెక్స్ట్ కాలర్ సిద్ధారాములు చేస్తున్నారు. సిద్ధారాములు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎన్ఎఫ్ఎల్ సార్, నేషనల్ ఫర్టిలైజర్ సార్. ఓకే, నేను 700 తీసుకున్నా సార్. ఆపరేట్ కూడా లేదు సార్ నా స్టాల్ నుండి. అయితే ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం కనపడుతుంది కదండి. ఇక్కడ నుంచి ఎక్కడా కూడా మొమెంటం అనేది కనపడతలేదండి. ఏదన్నా కాస్త పెరిగినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ విల్సన్ చేస్తున్నారు. విల్సన్ గారు మాట్లాడండి సార్తో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఒక 2 స్టాక్స్ సార్. చెప్పండి. ఒకటేమో అబౌట్ ఇండియా ఆల్రెడీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే, హోల్డ్ చేసుకోవచ్చా లేదా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుని అనుకున్నాం సార్. మరొకటి కోల్ ఇండియా ఇప్పుడు తీసుకోవచ్చా? అబౌట్ ఇండియా మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. కోల్ ఇండియా వచ్చేసి ఈరోజే మనము బిలో 400 రావటం చూసాము. మీ యొక్క హోల్డింగ్ కనుక ఒక 2 సంవత్సరాల ఆలోచన ఉంటే డెఫినెట్గా కోల్ ఇండియా ఇన్వెస్ట్ చేయొచ్చండి. గత 10 సంవత్సరాల క్రమం తప్పకుండా రెగ్యులర్గా డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీ, ఫండమెంటల్గా కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీరు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి కరెంట్ రేట్లో. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే జీవరావు గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్ ఇది ఒకటి ఐటీసీ, ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా? శ్రీరామ్ ఫైనాన్స్, ఇంకోటి ఏదన్నారు? ఐటీసీ అండి ఇటీవల కాలంలో క్రమం తప్పకుండా తగ్గుతూ వచ్చింది. అయితే 265లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఐటీసీ చాలా బ్రోకరేజెస్ 1.5 ఇయర్లో 400 రూపీస్ ప్రైస్ టార్గెట్ ఇవ్వటం మనం గమనించాము. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అంటే మరీ ఎన్నో సంవత్సరాలు కాదు, అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం ఐటీసీ డెఫినెట్గా బై చేయండి. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే బిలో 1000కి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ని పరిశీలించడం మంచిదండి. నెక్స్ట్ కాలర్ ప్రభా చేస్తున్నారు. ప్రభా గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. జీవి సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ పిఎన్బి హౌసింగ్ 1100 ఉన్న ప్రాఫిట్ లో ఉన్నాను సార్, హోల్డ్ చేయమంటారా? నెక్స్ట్ సాల్ ఆటో 364 45% లాస్ లో ఉన్నాను సార్, ఇది కూడా హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా? పిఎన్బి హౌసింగ్ వచ్చేసరికి అమ్మా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ఎగ్జిట్ కావద్దు. ఇన్ఫ్యాక్ట్ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నా దగ్గర జీఈ వెట్నావా ఉన్నాయండి 4800లో. అది ఏం చేయాలండి? యావరేజ్ చేసుకోవచ్చా? ఏ ప్రైస్ లో చేసుకోవచ్చు? యావరేజ్ చేద్దాం. ఇప్పటికే 1 షేర్లు అయితే హోల్డ్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. నంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఒక 70-80 షేర్స్కి సంబంధించి కవర్ చేసినట్టున్నాం సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్